రైట్ సో హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ రమ్ టు వ్లాగ్. సో గైస్ ఈరోజు టాపిక్ ఏంటంటే మేమైతే 3 డేస్ ప్లానింగ్ చేస్తున్నాం అనమాట టూర్కి అయితే. సో నాతో పాటు మా ఫ్రెండ్స్ అయితే వస్తారు. సో గైస్ మీకు ఆల్రెడీ తెలుసు నేనైతే ఇప్పుడైతే ప్రెజెంట్ ఊటీలో ఉన్నాను. సో ఎందుకంటే నైట్ టైం అయితే ఇంట్రో బాగుండదని చెప్పి నేనైతే డైరెక్ట్గా మనమైతే ఊటీకి వచ్చి మనమైతే ఇంట్రో చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే మనమైతే ట్రావెల్ చేద్దాం. సో దానితో పాటు లొకేషన్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా అతి తక్కువ బడ్జెట్లో ముఖ్యంగా ఇదే అనమాట మా కాన్సెప్ట్ అయితే. అతి తక్కువ బడ్జెట్లో మైసూర్ అండ్ అయితే ఊటీ అయితే మనమైతే ఏ విధంగా చూస్తామనేది మొత్తం మీకు వివరిస్తాం అనమాట. సో దానితో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో ఫుల్లీ అడ్వెంచర్ అదే ఫుల్ థ్రిల్లింగ్ అదేవిధంగా పూర్తిగా అయితే సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకా సో దానితో పాటు మనం ఇంకా వెళ్దాం కదండి, బయలుదేరదాం. సో ఇంకా నైట్ అయితే ఇంకా మొత్తం ఇక్కడ నుంచి బయలుదేరేది ఎలా మైసూర్కి ఎలా చేరుతాం, అదేవిధంగా అక్కడ నుంచి మనమైతే ఊటీకి ఎలా వెళ్తాం మొత్తం మీకు అయితే చూపిస్తాను అనమాట, ఏమేమి చూడొచ్చు అనేది. సో నైట్ చేయడం జస్ట్ మనం అలాగే స్టార్ట్ చేద్దాం కదండి. పద. సో గైస్ మీరైతే ఇప్పుడైతే మొత్తం అయితే మీరైతే చూసేసింటారు అనమాట. ఊటీలో మొత్తం మనైతే ఇంట్రడక్షన్ మొత్తం చూసేసింటారు. సో ఎందుకంటే ఇంట్రడక్షన్ అయితే అక్కడ ఎందుకు ఇచ్చానంటే, సో ఇప్పుడైతే నైట్ ఫైల్ మాకి సో అంటే ఇంట్రో అంతగా బాగుండదు. సో అందుకే మనమైతే ఇంట్రో అయితే ఊటీలు ఇస్తున్నాము. సో మీరైతే మొత్తం వింటారు ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తున్నాం అనేది. సో ఇప్పుడు మనకైతే టైం అయితే 12:30 అవుతుంది. సో మనం ఇక్కడికి బయలుదేరదాము. మొదటిగా మనమైతే మైసూర్ అయితే వెళ్తాము. మైసూర్ దగ్గర నుంచి దాని తర్వాత ఊటీకి అయితే వెళ్తాము. సో చూసింటారు మీరు ఆల్రెడీ. సో అది తక్కువ బడ్జెట్లో మనమైతే ఊటీకి ఎంత వెళ్తాము సో అదంతా మీకైతే క్యాప్చర్ చూపిస్తాము. సో మీరంతా ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మీరైతే ఎప్పుడైనా ఊటీకి కానీ మైసూర్ కానీ వెళ్ళాలనుకుంటే మీకైతే హెల్ప్ఫుల్గా అయితే ఉంటారనమాట ఈ వీడియో. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం కదండి. సో గైస్ మనమైతే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనమాట. సో చూడొచ్చు మనమైతే ఇప్పుడైతే ఇన్నోవాలో బయలుదేరుతున్నాము. సో పదం పంగా. సో మనమైతే ఇప్పుడైతే ఎంట్రీ ఇచ్చేసాం అనమాట. సో గైస్ మనకి ఈ వీడియోలో అనగా డే 1లో మనం మైసూర్కి వెళ్ళి అక్కడ మనం ఏం చూస్తాం అనేది మొత్తం మనమైతే ఈ వీడియోలో చూపిస్తాం అనమాట. ఇంకా ఊటీ ట్రిప్ అయితే పార్ట్ 2లో వస్తుంది అనమాట. సో గైస్ మనమైతే ఇప్పుడైతే పెట్రోల్ బంక్ దగ్గర ఆగాము. సో మనమైతే ఇక్కడ నుంచి మనకైతే కర్ణాటక తక్కువ పడుతుంది అని చెప్పి మనకైతే కర్ణాటక వెళ్ళేంత వరకు అయితే మనమైతే పట్టిస్తాం అనమాట. అంటే ఇక్కడ నుంచి ఒక 2,000 లేదంటే 1,500 వరకు మనం పట్టిస్తాం ఇక్కడ నుంచి అయితే. సో ఇంకా మనం స్టార్ట్ అయ్యి ఇక్కడ తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టాప్ అయితే మన పెట్రోల్ ఫ్యూయల్ అయితే మనకైతే కర్ణాటక బార్డర్లో ఉంటుంది. సో చూడొచ్చు గైస్ మనమైతే ఇప్పుడైతే మనకు కర్ణాటక బార్డర్ వరకు అయితే మనమైతే 1500 వరకు పట్టించుకున్నాము. సో గైస్ చూసారు మీరు అయితే 1500 అయితే పెట్రోల్ పట్టించుకున్నాము. సో ఇక్కడ నుంచి మనమైతే కర్ణాటక బార్డర్ వరకు అయితే వెళ్తాము. సో అక్కడ నుంచి మనమైతే ఇంకా 10,000కో లేదంటే అక్కడ ఎంత పట్టిస్తాం మీకైతే చూపిస్తాము. సో ఇదనమాట మనమైతే ఫస్ట్ ఫ్యూయల్ స్టేషన్ స్టాప్ అయితే. సో ఇంకా బయలుదేరదాం పదండి మనం ఇక్కడ నుంచి. సో చాలా ఎగ్జైట్గా ఉంది. సో ఫస్ట్ మైసూర్కి అయితే వెళ్తాము. సో దాని తర్వాత అయితే ఊటీకి అయితే వెళ్తాము. సో వెళ్దాం పదండి ఇంకా. సో వెళ్తే మాట్లాడుకుందాం ఇంకా ఏమేమి ఉన్నాయో. సో రాండి ఇంకా. సో గైస్ మనమైతే ఇప్పుడైతే గోవల్ చెరువులో ఉన్నాము. సో అదేంటంటే టూరిస్ట్కి వెళ్ళేటప్పుడు మనమైతే అంటే టూర్లకు వెళ్ళేటప్పుడు మనకు కార్లలో యూజ్ చేస్తారు కదా చార్జరు. సో అదైతే మనకైతే మిస్ అయింది అనమాట. సో అందుకని చెప్పి మనమైతే మొత్తం తిరుగుతున్నాము ఎక్కడ ఉంటుందని చెప్పి. సో షాప్స్ని చూడొచ్చు, ఎలక్ట్రికల్ సంబంధించిన వస్తువులకు సంబంధించిన ఏం షాప్స్ అయితే ఓపెన్ లేవు. సో ఇప్పుడు నడుచుకుంటే అయితే వెళ్తున్నాము. సో చూడొచ్చు నాతో పాటు. సో గైస్ మనకైతే ఫైనల్గా అయితే ఇక్కడైతే చిక్కింది. సో చూడొచ్చు చార్జ్ అనేది ఇక్కడైతే చిక్కింది, కార్లలో యూజ్ చేస్తారు కదా. సో అదిగోండి ఇక్కడ మనకైతే ఎన్న దగ్గర చిక్కింది. సో మామూలు అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారనమాట. సో గైస్ మనమైతే గోవల్ చెరువు నుంచి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. సో చూడొచ్చు ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా నెక్స్ట్ స్టాప్ ఎక్కడో ఇంకా ఆగుదాం. ఫస్ట్ స్టాప్ అయితే గోవల్ చెరువు ఆగినాము చార్జర్ కోసము. సో ఇంకా నెక్స్ట్ స్టాప్ ఎక్కడ ఉందో ఆడుదాం. సో పదండి మనదైతే రెడీగా ఉన్నాయి కురుకులు. సో ఇంకా వెళ్దాం పదండి. సో గైస్ చూడొచ్చు మనమైతే 3కి మనమైతే ఇప్పుడు ఎక్కడ ఉన్నామో ఎగ్జాక్ట్లీ కర్ణాటకలో అయితే ఎంటర్ అవుతున్నాము. సో గైస్ చూడొచ్చు మనమైతే ఇప్పుడైతే రైట్ సైడ్ మనకైతే ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కనిపించింది కర్ణాటక బార్డర్ ఎంటర్ అయిన తర్వాత. సో మనకైతే ఫస్ట్ పెట్రోల్ బంక్ అనమాట ఇది. సో గవర్నమెంట్ది. సో ఇంకా మనమైతే పట్టిస్తున్నాం అనమాట. సో మా వాళ్ళంతా నిద్రపోతున్నారు. సో మనం ఇక్కడ బండి పెట్టగానే వాళ్ళే అయితే మొత్తం అయితే మనకైతే వాష్ చేస్తున్నారు అనమాట మిర్రర్స్. సో చూడొచ్చు. సో ఫస్ట్ టైం అయితే నేను ఇదే చూస్తున్నా ఈ విధంగా క్లీన్ చేయడం మిర్రర్స్ని పెట్టగానే అలా. సో చూడొచ్చు మా బండి అయితే ఇంకా క్లీన్ అయిపోయింది. సో మనం వెళ్ళే బండి ఇదే అనమాట. సో గైస్ కర్ణాటకలో చూడొచ్చు మనకైతే ఇదైతే మనకైతే పెట్రోల్ రేట్ అనమాట. సో దాదాపుగా 100 రూపీస్ అవుతుంది. సో అదేవిధంగా మనకైతే డీజిల్ చూసుకుంటే 86 రూపీస్ అయితే మనకైతే ఇక్కడ ఉందన్నమాట. సో మన ఆంధ్ర కంటే ఇక్కడ బెటర్ అనమాట. సో అందుకని చెప్పి మనమైతే ఇక్కడైతే ఇంకా ఫుల్ ట్యాంక్ అయితే పట్టిస్తున్నాము. సో గైస్ మనకైతే ఫుల్ ట్యాంక్లో అయితే ఆల్మోస్ట్గా 4,000 పట్టింది. సో చూడొచ్చు ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది ఇప్పుడే. సో గైస్ ఇప్పుడైతే టైం అయితే 3:30 అవుతుంది. సో ఇప్పుడైతే మేమైతే కర్ణాటక బెంగళూరు అంటే కర్ణాటక బార్డర్ దాటి క్రాస్ చేసి ముందుగా వచ్చాము. సో చూడొచ్చు మా టైర్ అయితే పంచర్ అయిపోయింది. సో చూడండి మా ఒకసారి ఇక్కడైతే
సో ఇంకా టైం అయితే చూడొచ్చు 3:30 అవుతుంది. ఇక్కడ మనకు పంచర్ షాప్ చేసేది కూడా ఎవరు లేరన్నమాట. సో పంచర్ వేసాలు కూడా ఎవరు చిక్కడం లేదు. సో అందుకని చెప్పి మేమైతే ఇప్పి తీస్తాం ఇప్పుడు దాన్ని. సో చూడండి మా సులేమాన్ దాంట్లో సహాయపడుతున్నాడు. ఇప్పుడు జాకీ అన్నీ ఉంటాయి, మాకు సేఫ్టీ ఉంది మా దగ్గర. సో అదైతే మనం చేద్దామని చెప్పి ఇప్పుడు ట్రై చేస్తున్నాము. సో చూద్దాం ఏ విధంగా మన పని అయితే సక్సెస్ఫుల్ అవుతుంది అనేది. స్టెప్నీ అయితే ఉంది. సో అదైతే ఇప్పుడు తీసి మా సులేమాన్ అయితే మొత్తం చేస్తున్నారనమాట. సో చూద్దాం పదండి. ఇదిగోండి స్టెప్నీ ఓపెన్ చేసాము. మా లగేజ్ అంతా ఈ విధంగా మనమైతే రోడ్డు మీద వేసేసాం అనమాట. సో దిగండి మన కారిగర్స్ ఇక్కడ ఉన్నారు. దిగండి చేంజ్ అయితే చేస్తున్నారు. ఇంకా చేంజ్ చేసిన తర్వాత ఇంకా 5 minutes రెడీ అయిపోతుంది. ఇంకా బయలుదేరుతాం. 2000 years later. సో గైస్ మనమైతే ఇప్పుడైతే బెంగళూరు అయితే దాటాము. బెంగళూరు దాటి మైసూర్ హైవే అయితే ఎక్కాము చూడండి ఇప్పుడైతే. సో ఇదంతా మనం వెళ్తున్నాం కదా, ఇదంతా మైసూర్ హైవే అనమాట. సో ఇంకా మనమైతే 7:30-8 వల్ల మనమైతే మైసూర్ అయితే ఉంటామన్నమాట. సో గైస్ ఇంకా మనకైతే మైసూర్ అయితే 104 kilometers అయితే ఉంది. సో ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. సో చూడొచ్చు మీరైతే రోడ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. సో ఆన్ ది వే టు మైసూర్. సో గైస్ మా వాళ్ళు అయితే కార్లో చూడండి ఏం చేస్తున్నారు. తడిగుడ్డ వేసుకుని నిద్రపోతాడు ఒక మనిషి అయితే. దమ్ముకున్నాడు ఈ పిల్లడు నిద్రపోతాడు. వచ్చినప్పటి నుంచి నిద్రపోతాడు ఏడు. అది ఈ పిల్లడు ఇప్పుడు లేచినాడు. లేదు పండుకున్నాడు. సో గైస్ మాది టైర్ పంచర్ అయింది కదా. సో ఇప్పుడైతే మనమైతే స్టెప్నింగ్ అయితే పంచర్ వేస్తున్నాం అనమాట. సో చూడొచ్చు. సో రాత్రి మా టైర్కి పంచర్ చేసింది కదా. సో మనంతా డిస్టర్బ్ చేసింది కదా. సో ఇదే అనమాట. సో చూడొచ్చు మీరైతే ఇది ఏ విధంగా అయిపోయింది అనేది. సో ఇదైతే తీసేస్తారనమాట దాంట్లో నుంచి. A few moments later. సో గైస్ ఫైనల్గా మేమైతే ఇప్పుడైతే మైసూర్ వచ్చేసాము. ఫస్ట్ డెస్టినేషన్ అయితే. సో మనం ఇక్కడ ముందుగా అయితే మనమైతే టిప్పు సుల్తాన్ సమాధి దగ్గర అయితే వెళ్తున్నాము. సో మా ఫ్రెండ్స్ అయితే అందరూ అయితే అక్కడ ఉన్నారనమాట, వెయిట్ చేస్తున్నారు మా కోసము. అంటే అక్కడ టీ కోసం బ్రేక్ అయిన కోసం ఇక్కడ వచ్చాము. సో మా ఫ్రెండ్స్ అంటే ఇక్కడైతే మనం టీ అయితే తాగేసాము. సో టీ తాగేసి ఇప్పుడైతే మనమైతే మన ఫస్ట్ ఏదైతే ఉందో సో అదైతే మనం ఏమనుకున్నామంటే టిప్పు సుల్తాన్ గారి సమాధి దగ్గర అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో అప్పుడైతే ఫస్ట్ అయితే మనం ఇక్కడ వెళ్దాం కదండి. సో ఇలాంటిగా వెళ్దాం కదండి. పద. సో గైస్ మీరు ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ వచ్చి హజరత్ టిప్పు సుల్తాన్ గారు చనిపోయిన చోటు అనమాట ఇది. సో ఎగ్జాక్ట్లీగా అక్కడే అనమాట. ఆ స్తంభం అయితే అలా పెట్టి సో అలా ఆ విధంగా అయితే అక్కడ ఉందన్నమాట. సో చూడొచ్చు అక్కడ రాసి కూడా ఉంది మనకైతే క్లియర్గా. సో చూడొచ్చు ఇదే ఆ ప్లేస్ అనమాట. హజరత్ టిప్పు సుల్తాన్ గారు చనిపోయిన చోటు అనమాట ఇది. సో ఎగ్జాక్ట్లీ ఈ రాయి దగ్గరే అనమాట. సో గైస్ మనం అలా మొదటి ప్లేస్గా ఈ ప్లేస్ అయితే చూసేసుకుంటాం అనమాట. సో లోపలికి వెళ్ళడానికి అయితే అవకాశం లేదనమాట. సో చూడొచ్చు మీరు కూడా. ఇదిగోండి తాళాలు అయితే వేశారనమాట. లేదంటే లోపలికి వెళ్ళి చూపించేవాడిని. సో గైస్ మనం ఈ ప్లేస్ని చూసేసి అలా ముందుకు వెళ్ళగానే మనకైతే రైట్ సైడ్ ఈ మసీద్ అయితే కనపడుతుంది అనమాట. సో మసీద్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. సో గైస్ ఇప్పుడైతే మనమైతే చూసేసాం అనమాట. సో టిప్పు సుల్తాన్ది ఎక్కడైతే చనిపోయారో అదైతే ప్లేస్ చూసాము. సో దానితో పాటు మనమైతే ఇక్కడైతే ఒక మసీద్ కనిపించింది. సో ఆ మసీద్ కూడా ఎంటర్ అవుదాం కదా. A few moments later. సో గైస్ మేమైతే ఫైనల్గా ఇప్పుడైతే మనమైతే మైసూర్లో ఉన్న టిప్పు సుల్తాన్ గారి సమాధి దగ్గర వచ్చాము. సో చూడొచ్చు అదిగోండి మా కార్ కూడా ఇక్కడ పార్క్ చేసాము. సో మా ఆయన అయితే హార్ట్ సైడ్ అయితే చేశారనమాట. సో చూపిస్తాను అందరు కూడా ముందుకు వస్తున్నారు. సో ఇంకా మాట్లాడుతున్నారు మా వాళ్ళు అయితే హార్ట్ సైడ్ అదిగండి. సో వెళ్ళి చూపిస్తాను కదండి. ఇంకా లోపల కూడా వెళ్ళి టిప్పు సుల్తాన్ సమాధి అదేవిధంగా ఇక్కడ ఏమేమి చూడొచ్చు అని మొత్తం మీరు చూపిస్తాను. సో చూద్దాం కదండి. మావాడైతే ఎక్కుతా చూడండి. ఇదిగండి మావాడు సో చూడొచ్చు మా మెంబర్ అయితే ఇంకా వస్తున్నారు దూరంలో. దిగండి. ఎలా ఉందని ఎక్స్పీరియన్స్? ఎక్సలెంట్, సూపర్, మామూలుగా ఉన్నది కదా. కాఫీ
హెడ్ థ్రిల్ కాజా మనకు వద్దులేండి అన్న. ఇంకొక మన అయితే హార్స్ రైడర్ వస్తాడు పరిచుకుంటా చూసామా కింద పడితే మళ్ళీ ఆడ ఊటికి కూడా పోయేది మళ్ళీ. సో గైస్ మనం టిప్పు సుల్తాన్ సమాధి దగ్గర వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో మనకైతే ఇవన్నీ ఉంటాయన్నమాట షాప్స్. సో చూడొచ్చు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో గైస్ లోపలైతే మీరు చూశారు కదా హజరత్ టిప్పు సుల్తాన్ గారి సమాధి, అదేవిధంగా వాళ్ళ అమ్మగారిది, అదేవిధంగా వాళ్ళ డాడీ గారిది. సో ఇవైతే వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన వాళ్ళ కుటుంబీకులు ఉంటారు కదా, సో వాళ్ళ కుటుంబీకులు ఉందన్నమాట. హజరత్ టిప్పు సుల్తాన్ గారి కుటుంబీకులు అనమాట వీళ్ళందరూ. సో ఇవన్నీ వాళ్ళ సమాధులు అనమాట. సో చూడొచ్చు. సో దీని లోపలైతే మీకైతే టిప్పు సుల్తాన్ గారిది, అదేవిధంగా వాళ్ళ అమ్మగారిది, అదేవిధంగా వాళ్ళ డాడీ గారిది మీరు చూసేసారు ఆల్రెడీ. సో ఇక్కడైతే దీని చుట్టుపక్కల ఎవరైతే ఉన్నాయో సమాధులు, సో ఇవన్నీ వాళ్ళ కుటుంబీకులకు సంబంధించిన సమాధులు అనమాట. సో చూడొచ్చు. అదేవిధంగా సో చూడొచ్చు క్రౌడ్ కూడా ఎక్కువ ఉన్నారు. సో చాలామంది వచ్చారనమాట, టూరిస్టులు అనమాట వీళ్ళందరూ చాలామంది వరకు. సో ఫోటోలు అయితే లోపలైతే అలో లేదనమాట. సో వాళ్ళని అడిగిన ఏంటో ఒకటి లోపలైతే నేను తీసేసాను అనమాట. లోపల సమాధుల దగ్గర అంటే సో గైస్ మైసూర్లో తప్పకుండా చూడాల్సిన ప్రదేశం కూడా ఇదొకటి అనమాట, టిప్పు సుల్తాన్ గారి సమాధి అనమాట. సో ఎవరైనా ఇక్కడ మైసూర్ గారు ప్లాన్ చేసుకున్నట్లయితే సో ఎవరైతే మిస్ అవ్వకండి ఈ ప్లేస్ అయితే. సో సూపర్గా ఉంటుంది. సమాధి కూడా చూసినట్టు ఉంటుంది ఒకటి, అదేవిధంగా ఇక్కడ ఉన్న గార్డెన్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. సో ఎవరైనా మైసూర్ ప్లాన్ చేసుకుంటే టిప్పు సుల్తాన్ సమాధికి తప్పకుండా విజిట్ చేయండి. సో అదనమాట నేను చెప్పేది అయితే. సో ఇంకా వెళ్దాం పదండి, ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి మాట్లాడేది. సో పద 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 పద. సో గైస్ ఫైనల్లీ మనం అయితే టిప్పు సుల్తాన్ గారి సమాధి అయితే చూసేసాము. సో అదేవిధంగా అక్కడ ఏ విధంగా మా వాళ్ళకి ఎలా అనిపించిందని మొత్తం మనం ఇప్పుడు అడుగుదాము. సో ఎలా అనిపించిందమ్మా? సూపర్ సూపర్ గ్రీనరీ హైలైట్, ఎన్విరాన్మెంట్ హైలైట్. సో ఎవరైనా సరే మైసూర్కి ప్లాన్ చేసుకుంటే సో తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం అనమాట మనకైతే మైసూర్లో. సో దానితో పాటు మైసూర్కి వచ్చి మైసూర్ పాక్ అయితే తినకుండా వెళ్ళకండి. మైసూర్ పాక్. సో మన గోవల్ చెరువు పాలక ఎలాగో సో మైసూర్లో మైసూర్ పాక్ అలా అనమాట. సో 100 రూపాయలకి అయితే ఇస్తున్నారు. సో అదే మనం తీసుకున్నాము. సో ఇంకా మనం లేట్ చేయకుండా సెకండ్ స్టాప్ అయితే వెళ్దాము. సెకండ్ స్టాప్ ఎక్కడ అనుకున్నామంటే ఆ జూ అనుకున్నాము. సో జూకి వెళ్ళి సూపర్ మీరు కూడా తప్పకుండా వచ్చి విజిట్ చేయండి మైసూర్ ప్యాలెస్. ఇంకోసారి మైసూర్ ప్యాలెస్. టిప్పు సుల్తాన్. అవునవును. సో మనమైతే ఇప్పుడైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్, అదేవిధంగా మ్యూజియం అయితే రెండు చూస్తాము. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. చూడొచ్చు నా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అయితే సూపర్గా ఉంది. సో మా ఫ్రెండ్ చూడండి. సో ముందుకు వెళ్ళి చూద్దాము. సో గైస్ మనం టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అండ్ అదేవిధంగా మ్యూజియం చూసుకున్న తర్వాత జూకి వచ్చామన్నమాట. సో జూ ఎంట్రన్స్ అనమాట ఇది. సో చూడొచ్చు మీరైతే సూపర్గా ఉంది. సో గైస్ మనమైతే ఇప్పుడైతే మైసూర్లోని జూలోకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఎంట్రన్స్ అనమాట ఇది మొత్తము. సో టికెట్ అయితే తీసేసుకున్నాము. సో టికెట్ ఎంత అనేది మీకైతే లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో అదిగండి మా బ్యాచెస్ అంతా లోపలికి అయితే వెళ్తున్నారు అనమాట. సో చూడొచ్చు చాలామంది ఉన్నారబ్బా ఇప్పుడు. సో గైస్ మనమైతే ఇప్పుడైతే జూలోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో టికెట్ ఎంత అంటే 100 రూపీస్ అనమాట పర్ పర్సన్. సో అదేవిధంగా బ్యాగ్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట.
సో ఈ విధంగా ఉంది. సో చూడొచ్చు నా వెనకాల మొత్తం వ్యూ అయితే ఉంది. సో క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారనమాట ఇప్పుడైతే. సో ఇంకొకటి చూపిస్తాం కదండి. రకరకాలు ఉన్నాయి కదా చూడడానికి ఇక్కడైతే మనకైతే మైసూర్లో. సో చూడొచ్చు డ్రైనేజర్ కూడా ఉంది ఇక్కడ మనకు. జలతరంగిణి అంట గాయస్, ఏదో చూద్దాం కదండి లోపలికి వెళ్ళి. సో ఈ విధంగా భలే ఉంది అబ్బా ఓపెన్ ప్లేస్లో. సో యాజ్ కంపేర్ టు తిరుపతి చూస్తే నాకు ఇక్కడ బాగా నచ్చింది. కాకపోతే ఎక్కువ నడచాలన్నమాట. సో సో గైస్ ఇప్పుడైతే మనమైతే జూ మొత్తం తిరిగాం కదా. సో మా ఫ్రెండ్స్కి ఎలా అనిపించిందో ఒకసారి అడుగుదాం. సో ఎలా అనిపించింది మామ? జూ అయితే బాగానే ఉంది బ్రో, అన్నీ ఉన్నాయి కానీ కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఎక్కువ. సో నడిచి మా మీద అలసిపోతున్నాం అనమాట. సో నీకు అనిపించింది? జూ అయితే చాలా బాగుంది. ఓకే, చాలా చాలా అంటే చాలా బాగుంది. తిరగడానికే టైం సరిపోతుంది. బాడీ సహకరించడం అస్సలు ఇంత నీరసంగా అయిపోయింది. ఎండ కూడా మామూలుగా లేదు, ఘోరంగా ఉంది ఎండ కూడా. సో అందుకని ఒకటి అన్సాటిస్ఫై, మిగతాదంతా బాగుంది. ఇక్కడ లయన్ జూ అంతా సూపర్ హైలైట్గా ఉంది. సఫారీకి సపరేట్ చార్జ్ చేయరు. సో దాంట్లోనే ఇన్క్లూడింగ్ 100 రూపీస్లో మొత్తం మీరైతే నడిచి మీరే సఫారీ అయిపోతారు అనమాట. సో మీకమ్మా? నాకైతే పులి అరిసింది బాగా సాటిస్ఫై. పులి వచ్చింది డ్రైవ్ చేసిన ఈరోజు. నాకైతే నిజం చెప్పాలంటే నాకు ఆ పులి చూడడం ఈడ చూడడం ఒకటే అనిపించింది. నాకు కూడా అదే అనిపించింది వచ్చినప్పటి నుంచి. సో గైస్ మనమైతే ఇప్పుడైతే 4th డెస్టినేషన్కి వెళ్తున్నాము. సో అది ఎక్కడ అంటే మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాము. సో అందువేళ అయితే ఉన్నాము, నడుచుకుంటే అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనకైతే 500 మీటర్స్ అయితే ఉంది. సో 500 మీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏ విధంగా ఉంటుంది మైసూర్ ప్యాలెస్ అదంతా మీకైతే చూపిస్తాను అనమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ మీకైతే మీ అందరికైతే ఈ బ్లాగ్ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా మైసూర్ ప్యాలెస్ కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను కదండి. సో పోదాం కదండి. సో గైస్ మనమైతే ఇప్పుడైతే మైసూర్ ప్యాలెస్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. సో చూడొచ్చు టికెట్ పర్సన్ వచ్చి 100 రూపీస్ ఉంది. సో మనమైతే 6 పర్సన్స్ అయితే వెళ్తున్నాం లోపలికి. 600 కాస్ట్ చేస్తారనమాట. సో గైస్ మనమైతే ఇప్పుడైతే ఫైనల్గా మైసూర్ ప్యాలెస్కి వచ్చేసాము. సో చూడొచ్చు మన బ్యాక్ సైడ్ అయితే మైసూర్ ప్యాలెస్. సో మాతో పాటు మా ఫ్రెండ్స్ అయితే అందరు ఉన్నారు. సో ఇంకా లోపలికి వెళ్ళి సో లోపల ఏముంటుంది మొత్తం మీకైతే చూపిస్తాను. సో గైస్ చూడొచ్చు మేమైతే ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీగా మైసూర్ ప్యాలెస్ దగ్గర ఉన్నాము. సో మా బ్యాక్ సైడ్ మొత్తం మన ఫోటోషూట్ జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఇంకా లోపలికి అయితే వెళ్దాం. లోపల ఎలా ఉంటుంది మొత్తం మీకైతే చూపిస్తాను. సో గైస్ ఇది మైసూర్ ప్యాలెస్ కన్స్ట్రక్షన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో మనం ఇంకా లోపలికి వెళ్దాం కదండి, మామూలు లేదు. సో 2 కళ్ళు అయితే దీన్ని చూడాలంటే ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. సో ఎంట్రీ మనకి ఎక్కడవా? అబ్బా మైసూర్లో ఇలాంటి కట్టడం ఉంటుందని చెప్పి అస్సలు ఊహించలేను నేనైతే. సో చూడొచ్చు గాయస్ ఎంత పెద్ద కట్టడం ఇదైతే. మైసూర్ ప్యాలెస్ మామూలుగా లేదు, అద్భుతంగా ఉంది. మైసూర్కి ఎవరైనా ప్లాన్ చేస్తారంటే తప్పనికుండా చూడాల్సిన ప్రదేశం అనమాట ఇదైతే. క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఇంకా టైం కూడా అయిపోతుంది 5:30.
సో మేము కూడా ఇంకా మీకు చూపించాలని చెప్పి పట్టుదలతో వచ్చానమాట. ఎందుకంటే నెక్స్ట్ మనదైతే ఊటీ ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇదైతే మేము క్లియర్ చేద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. సో వెళ్దాం పదండి లోపలికి. ఈ రూట్ అని వెళ్ళాలా అంటే ఇలా వెళ్ళాలి మనం. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Got a build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. సో గైస్ అప్పట్లో చాలా విలువైన వస్తువులు దాపెట్టుకోవడానికి యూజ్ చేసేటటువంటి బాక్సులు అనమాట ఇవి. సో చూడొచ్చు అప్పట్లో వీటిని ఇక్కడ భద్రంగా దాచిపెట్టేవాళ్ళు. ఇదిగోండి సో సూపర్గా చూడండి. Don't really wanna hurt you, but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away.